created tympanic membrane. సో దాని సర్ఫేసెస్ ఐ థింక్ అందరూ చదువుకుంటారు ఒకసారి. సో మనం టింపానిక్ మెంబ్రెయిన్ని చూస్తే ఆర్ మనం బయట నుంచి ఎగ్జామిన్ చేసినప్పుడు సో ఇప్పుడు మీరు చూస్తున్నది టింపానిక్ మెంబ్రెయిన్ అండ్ ఇది హ్యాండిల్ ఆఫ్ మాలియస్. అంటే ఇప్పుడు మనం బయట నుంచి చూస్తున్నాం, అంటే దాని లేటరల్ సర్ఫేస్ చూస్తున్నాం, బట్ మనకి ట్రాన్స్లూసెంట్గా ఇది లోపల నుంచి ఉంది, ఇన్నర్ సర్ఫేస్కి అటాచ్ అయ్యింది హ్యాండిల్ ఆఫ్ మాలియస్ అని టిప్ ఆఫ్ అటాచ్మెంట్ అంటే అంబో. ఇప్పుడు మనకి ఇది కాన్కేవ్ సర్ఫేస్. సో ఇందులో ఇఫ్ యూ కెన్ సీ మనం బయట నుంచి లైట్ వేసి చూసినప్పుడు మనకి యాక్చువల్లీ ద లైట్ విల్ ఫాల్ హియర్. సో ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఓకే, సో మీరు లైట్ వేసినప్పుడు ఓన్లీ యాంటీరియర్ ఇన్ఫీరియర్ క్వాడ్రంట్లో లైట్ పడుతుంది. కోన్ ఆఫ్ లైట్ అంటాం, అంటే ఒక కోన్ లాగా ఇక్కడ లైట్ ఓన్లీ ఇంతే కనిపిస్తుంది మనకి. ఓకే, నార్మల్ ఎగ్జామినేషన్లో. సో టింపానిక్ మెంబ్రెయిన్ బై ఛాన్స్ దానికి ఏదైనా మనం ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు, అది ఎప్పుడు అంటే మిడిల్ ఇయర్లో పస్ ఎక్కువ అక్యుములేట్ అయ్యి అండ్ ట్రబుల్స్ లాట్ సివియర్ పెయిన్ ఉంటుంది. సో అట్లా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు దేల్ ఇన్సిషన్ ఈ రీజన్లో ఇస్తారు, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ క్వాడ్రంట్. ఓకే, ఈ పైన మనకి కార్డా టింపానిక్ నర్వ్ రన్ అవుతుంటుంది. సో దాన్ని అసలు టచ్ చేయకుండా ఇది మోస్ట్ ఏమంటారు యాక్సెసిబుల్ రీజియన్. ఇది ఇంకా ఫార్ ఉంటుంది, ఇంకొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఇది యాంటీరియర్. సో పోస్టీరియర్ ఈజ్ మోర్ యాక్సెసిబుల్. సో ఇక్కడ వీళ్ళు ఇన్సిషన్ ఇస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెరింజియోటమీ. ఓకే, సో ఫర్ ఎ నార్మల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ టింపానిక్ మెంబ్రెయిన్, సో మనకి చిన్న పిల్లల్లో అయితే ఇయర్ అంటే ఆరికల్ లేదా పిన్న, దాన్ని పట్టుకొని జస్ట్ కొంచెం బ్యాక్ అండ్ కొంచెం కిందకి డౌన్వర్డ్స్, లైట్గా ఇయర్ని కొంచెం బ్యాక్కి అండ్ దెన్ కొంచెం డౌన్వర్డ్స్ మీరు లాగితే స్ట్రైట్ ఎక్స్టర్నల్ అకాస్టిక్ మీటర్స్ టింపానిక్ మెంబ్రెయిన్ ఈజీగా కనిపిస్తాయి చిన్నపిల్లల్లో, బికాస్ ఆ టోటల్ ఎస్ షేప్ ఉండదు వాళ్ళకి. అదే అడల్ట్స్లో మీరు ఇయర్ని ఎగ్జామిన్ చేయాలంటే, సో విత్ అదర్ హ్యాండ్ పట్టుకుని ఇయర్ని పిన్నాన్ని పట్టుకుని కొంచెం బ్యాక్వర్డ్స్, అప్వర్డ్స్ అండ్ లేటరల్లీ అట్లా కొంచెం దాన్ని లాగితే దెన్ యూ కెన్ వ్యూ ద ఎక్స్టర్నల్ అకాస్టిక్ మీటర్స్ అండ్ ఆ టింపానిక్ మెంబ్రెయిన్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్. ఓకే, ఎగ్జామినేషన్కి. సో అది గుర్తుపెట్టుకోండి, అడల్ట్స్లో బ్యాక్వర్డ్స్, అప్వర్డ్స్ అండ్ లేటరల్లీ పిన్నాన్ని మనం కొంచెం అట్లా లాగితే ఇట్ విల్ బికమ్ లిటిల్ స్ట్రైటర్ ప్యాసేజ్ అండ్ యూ కెన్ వ్యూ. సో అట్లాగే బాయిల్స్, చిన్న చిన్న బాయిల్స్ మనం ఆల్రెడీ ఫేస్ చదివినప్పుడు మీకు చెప్పాను. సో మనకి చిన్న బాయిల్స్ నోస్లో ఇట్లాంటి చోట్ల, ఇప్పుడు ఇయర్లో కూడా, ఇయర్ పిన్నాలో మనకి కార్టిలేజ్ ఉంది, పైన స్కిన్ ఉంది అంతే, ఫర్మ్లీ అటాచ్డ్. సో అక్కడ చిన్న బాయిల్ వచ్చినా కూడా, ఈవెన్ బాయిల్ బయటకి మీకు కనిపించకపోయినా కూడా, అంటే బిగినింగ్ ఫేసెస్లో కూడా దే కెన్ హ్యావ్ సివియర్ పెయిన్. ఎనీబడి ఈస్ గెటింగ్ దిస్. సో కొన్నిసార్లు ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్లో కూడా రాగలదు అది, అంటే మనకి కార్టిలేజియస్ స్పాట్ ఉంది కదా, అక్కడ రాగలదు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ పెయిన్ఫుల్, ఎందుకంటే పైన స్కిన్ కార్టిలేజ్కి టోటల్గా ఫిక్స్ అయిపోతుంది. సో ఇట్ విల్ హ్యావ్ నో స్పేస్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బాయిల్. ఓకే, సో దట్ ఈస్ ఇట్. అట్లాగే ఇయర్ని క్లీన్ చేస్తున్నప్పుడు, అంటే మీరు బడ్స్ తోటి, లేదా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సిరెంజ్ చేస్తారు లైట్, ఆ సిరెంజ్ మీరు ట్రై చేయకండి, ఎందుకంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో దాన్ని సిరెంజ్ చేయాలి. లైట్ లూక్వామ్ వాటర్ ఇయర్లోకి సిరెంజ్ చేయాలంటే ద సిరెంజ్ షుడ్ బి ఫేసింగ్ అప్వర్డ్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ అకాస్టిక్ మీటర్స్లో సిరెంజ్ షుడ్ బి ఫేసింగ్ రూఫ్, అంటే వితౌట్ నీడిల్. నీడిల్ పెట్టకండి ఎవరి చెవిలో. నీడిల్ లేకుండా సిరెంజ్ తోటి మీరు క్లీన్ చేయాలంటే ఆ సిరెంజ్ షుడ్ బి ఫేసింగ్ ద రూఫ్, అంటే రూఫ్ అండ్ దాని మీడియల్ వాల్ అక్కడికి వెళ్ళేట్టు, మీడియల్ వాల్ కూడా కాకుండా సీదా రూఫ్కి కొట్టేట్టు. సో ఒకవేళ అది మనకి ఇట్లా ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది మీడియల్, ఇది మనకి లేటరల్ ఇయర్, ఇక్కడ నుంచి సిరెంజ్ పెడితే దాని డైరెక్షన్ ఇట్లా ఉండాలి. బై ఛాన్స్ ఇక్కడ ఏమైనా ఇయర్ వ్యాక్స్ ఉంటే సిరెంజ్ చేసినప్పుడు ఆ వాటర్ కానీ అది ఇట్లా వెళ్తుంది, వెళ్ళి అగైన్ ఇట్ విల్ ట్రై టు కమ్ అవుట్. ఓకే, సో అట్లా కొన్నిసార్లు అది ఇట్ విల్ పుష్ అవుట్ ద వ్యాక్స్, ఇయర్ వ్యాక్స్, అట్లా క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. డైరెక్ట్గా స్ట్రైట్ కొడితే అది వెళ్ళి టింపానిక్ మెంబ్రెయిన్కి తగులుతుంది ఆ జెట్, అండ్ పార్స్ ఫ్లాసిడాకి తగిలిందంటే అది చిల్లు పడవచ్చు అక్కడ. ఓకే,
సో ఈ ప్రాసెస్లో మీరు ఇయర్ బడ్స్తో క్లీన్ చేస్తున్న చేత్తో వేలు కొంతమంది వేలు పెడతారు, కాళ్ళు పెట్టచ్చు. క్లీన్ చేస్తున్నప్పుడు వేగస్ నర్వ్ సప్లై ఉంది దీనికి, ఎక్స్టర్నల్ అకాస్టిక్ మీడియేటర్స్కి, రూట్ ఆఫ్ ద ఆరికల్కి, ఇది ఆరికులర్ బ్రాంచ్ ఆఫ్ వేగస్. సో ఆ బ్రాంచ్ ఇరిటేట్ అయినా దాని ద్వారా వేగస్ నర్వ్ కూడా ఇరిటేట్ అయితే సో కొన్నిసార్లు మనకి లైట్ కాఫ్ వస్తుంది, ఎందుకంటే సేమ్ వేగస్ ఈస్ గోయింగ్ టు సప్లై లంగ్స్ అండ్ దెన్ హార్ట్. సో కాఫ్ రిఫ్లెక్స్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి. సో మనం ఆ ఇరిటేషన్ ఇంకా ఎక్కువైంది అనుకోండి, వేగల్ ఇన్హిబిషన్ అంటే వేగస్ ఎక్కువ డిప్రెస్ అయితే హార్ట్ కూడా ఆగిపోవచ్చు. కార్డియాక్ ఇన్హిబిషన్ అంటే ఓన్లీ దీంతో డెత్ కూడా రావచ్చు. బట్ వెరీ మైల్డ్ స్టిమ్యులేషన్ చేస్తే ఆకలి పెరుగుతుంది, బికాస్ మనకి ఇంటెస్టైన్స్లో కూడా వేగస్ నర్వ్ సప్లై ఉంటుంది మనకి. సో ఆల్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఇంటెస్టైనల్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవ్వడం ఇదంతా వేగస్ పని. సో మైల్డ్ స్టిమ్యులేషన్ ఉంటే అపెటైట్ ట్రిగ్గర్ అవుతుంది. మోడరేట్ స్టిమ్యులేషన్ ఉంటే కొన్నిసార్లు మీకు దగ్గు డెఫినెట్గా వస్తుంది, ఈజీగా అబ్జర్వబుల్ అది. కొంచెం ఎక్కువ స్టిమ్యులేషన్ ఉంటే కొంతమంది సడన్గా కార్డియాక్ ఇన్హిబిషన్ రాగలరు. అట్లాగే నెక్ దగ్గర కూడా ఎక్కడైతే మనం ఇఫ్ యూ సింప్లీ టర్న్ యువర్ నెక్ టు వన్ సైడ్, ఓకే, మీకు అప్పుడు స్టెర్నోక్లిడోమాస్టైడ్ మోస్ట్ ప్రామినెంట్ అవుతుంది అరౌండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దట్. ఓకే, ఆ రీజన్లో మీకు ఈ కామన్ కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, దాని పల్సేషన్స్ తెలుస్తాయి కామన్ కెరోటిడ్ ఆర్టరీ. సో ఆ రీజన్లో కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టినా ఈ కార్డియాక్ ఇన్హిబిషన్ రాగలదు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అట్లాగే జెనిక్యులేట్ గ్యాంగ్లియాన్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫేషియల్ నర్వ్ కూడా వస్తుంది కదా, కార్డా టింపానీ ఈ రీజన్లో. సో దట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫేషియల్ నర్వ్. ఫేషియల్ నర్వ్ ఎగ్జాక్ట్లీ మన మిడిల్ ఇయర్ పై నుంచి అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్ళి మిడిల్ ఇయర్, తర్వాత మిడిల్ ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి కిందకి దిగి స్టైలోమాస్టైడ్ ఫోరామన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫేషియల్ నర్వ్ కూడా దీనికి రిలేషన్ ఉంది కాబట్టి ఆ జెనిక్యులేట్ గ్యాంగ్లియాన్ ఫేషియల్ నర్వ్ కోర్స్లో ఒక చోట గ్యాంగ్లియాన్ వస్తుంది, ఒక బెండ్ దగ్గర జెనిక్యులేట్ గ్యాంగ్లియాన్. సో ఆ గ్యాంగ్లియాన్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే హెర్పిస్ జోస్టర్, హెర్పిస్ అంటే మనకి చికెన్ పాక్స్ వైరస్. ఓకే, సో హెర్పిస్ జోస్టర్ అంటే ఆల్రెడీ చికెన్ పాక్స్ ఒకసారి వచ్చి బట్ బాడీలో వైరస్ ఉండిపోతుంది చాలా మందికి, సో మనకి నర్వస్ సిస్టంలో. సో అది రీట్రిగర్ అవడం, రీఇన్ఫెక్షన్ అవడం ఏదైనా అయితే అట్లా దాన్ని హెర్పిస్ జోస్టర్ అంటారు, దాన్ని సర్పి అంటారు తెలుగులో, షింగిల్స్ అంటారు, షింగిల్స్ మీరు వినే ఉంటారు. సో అట్లాంటిది హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ ఈ జెనిక్యులేట్ గ్యాంగ్లియాన్కి వస్తే సో అప్పుడు మళ్ళీ ఇయర్కి మనకి 10th నర్వ్ కూడా సప్లై చేస్తుంది, వేగస్ ఆరికులర్ బ్రాంచ్. సో అది కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆ రీజన్లో హెర్పిస్ ఎరప్షన్స్ వస్తాయి. ఇయర్ రీజన్లో ఇన్ఫెక్షన్ ఎక్కడో లోపల గ్యాంగ్లియన్లో ఉంది, కానీ ఇయర్ మీద కూడా మీకు హెర్పెటిక్ ఎరప్షన్స్, హెర్పిస్ లాంటి ఎరప్షన్స్ వస్తాయి. ఓకే, అట్లాగే మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది మీకు మనకి ఇయర్ లాబ్యూల్ ఆర్ అంటే కింద సాఫ్ట్ పార్ట్ ఉంది కదా ఇయర్ది, పిన్నాలో లోయెస్ట్ పార్ట్ లాబ్యూల్ సాఫ్ట్ పార్ట్. సో దాని నుంచి లిటిల్ స్కిన్ పీల్ చేసి ఆర్ స్క్రేప్ చేసి, సో దట్ ఈస్ యూస్ ఫర్ టెస్టింగ్ లెప్రసీ దట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, అట్లాగే ఈ హోల్ పిన్న కూడా ఇట్ ఈస్ అ గుడ్ మెటీరియల్ ఫర్ గ్రాఫ్టింగ్. గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు ఎక్కడ బాడీలో ఎక్కడైనా పెద్ద ఇంజరీ వచ్చింది అక్కడ పైన అంటే డీప్ ఇంజరీ అయినప్పుడు పైన మనకి టిష్యూ వెళ్ళిపోతుంది కొంచెం. సో అది పెద్దగా ఒక హాలో లాగా షాలో గొయ్యి కానీ డీపర్ గొయ్యి కానీ ఉండిపోవచ్చు, అది మొత్తం అప్పుడప్పుడు ఫిల్ అవ్వదు కొంతమందికి. సో అప్పుడు వీళ్ళు బయట నుంచి దాన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు, అంటే హీలింగ్ అవుతూ వచ్చి పైన స్కిన్ ఫామ్ అవ్వట్లేదు అనుకోండి, బాడీలో వేరే చోట నుంచి స్కిన్ తీసి అక్కడ దే ట్రై టు యాక్చువల్లీ ఇన్ ద ల్యాబ్ దే గ్రో ఇట్. సో ఆ గ్రో చేయడానికి ఎక్కడొక్కడ బాడీ నుంచి తీసుకుంటారు సేమ్ పర్సన్ నుంచి. సో అట్లా పిన్నా నుంచి కూడా స్కిన్ తీసుకుంటారు, దాన్ని గ్రో చేస్తారు, తర్వాత అట్లాంటి ఏరియాస్లో దాన్ని పెడతారు వాటికి. ఓకే, సో అట్లాగే ఇయర్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్ ట్రైట్స్ ఇప్పుడు డార్విన్స్ ట్యూబర్కుల్ అని చదువుకున్నాం కదా. సో ఇవన్నీ యాక్చువల్గా అవి చూసే డార్విన్, బికాజ్ ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ఇయర్ షేప్ ఒకలా ఉంది అంటే చాలా మంది ఆల్మోస్ట్ అట్లాగే వస్తుంటుంది, మేల్స్లో ఒకటిలా వస్తుంటుంది, ఫీమేల్స్లో ఇంకోలాగా వెళ్ళొచ్చు అట్లా. సో దట్ గివ్స్ ఎ గుడ్ ఇండికేషన్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్, మెండెలియన్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో అట్లాగే బ్లీడింగ్ జస్ట్ అంటే ఇప్పుడు ఏది ఆరికల్ పైన స్కిన్ అంతే ఉంది, మనకి కార్టిలేజ్ ఉంది, పైన స్కిన్ ఉంది. సో ఆ స్కిన్ కింద బ్లీడింగ్ అయింది అనుకోండి, బ్లీడింగ్ ఎక్స్పాన్షన్కి ప్లేస్ ఉండదు. సో అట్లా బ్లీడింగ్ రిపీటెడ్గా అయ్యి ఇవన్నీ ఎవరిలో అయితే అంటే కుస్తీ లేకపోతే బాక్సింగ్ చేసే వాళ్ళలో వీళ్ళలో ఎక్కువ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ అయ్యి సైజు పెరిగిపోతుంది, అంటే రిపీటెడ్గా అక్కడ బ్లడ్ వచ్చింది, దాన్ని హీల్ చేయడానికి అక్కడ ఇన్ఫ్లమేషన్ నడుస్తుంటుంది, రిపేర్ ప్రాసెస్.
అట్లా రిపీటెడ్గా అవుతుంది అనుకోండి, సో ఇయర్ విల్ బికమ్ వెరీ వెరీ థిక్కర్, బాగా లావ్ అయిపోతుంది ఇయర్ వాళ్ళలో. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాలీఫ్లవర్ ఇయర్ రెజ్లర్స్లో వీళ్ళలో. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. మెరింజియోటమీ అది చూసాం మనం, కోన్ ఆఫ్ లైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లినికల్ ఆస్పెక్ట్ ఆఫ్ tympanic membrane. Okay, so now we'll go into the middle ear cavity. So middle ear cavity lo manam first we'll just see. So middle ear cavity is also called as tympanic cavity. So tympanum or tympanic cavity and a middle ear cavity. Okay, so middle ear cavity is a narrow space. ఇప్పుడు మనం ఈ పిక్చర్లో మనం చూస్తున్నది, ఇఫ్ యూ కెన్ డెసిఫర్, ఇది టింపానిక్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఇది అవుటర్, ఇది ఇన్నర్, అండ్ దెన్ మనకి ఇంటర్నల్ ఇయర్. సో ఈ మధ్యలో మనకి మిడిల్ ఇయర్ క్యావిటీ ఉంది. బట్ మనం ఈదర్ వీఆర్ లుకింగ్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ ఆర్ బ్యాక్ టు ఫ్రంట్, ఎందుకంటే ఇది లాటరల్ వాల్, ఇది మీడియల్ వాల్. ఓకే, సో మనం వర్టికల్ సెక్షన్ అంటే కొరోనల్ సెక్షన్ చూస్తున్నట్టు. సో నారో స్పేస్ అంటున్నాడు, నారో స్పేస్ filled with air, okay, in the petrous temporal bone. Okay, exactly between external ear and internal ear. సో దీని షేప్ ఎట్లా ఉంటుంది, ఒక క్యూబ్ లాగా ఉంటుంది. అంటే 6 sided, అంటే ఒక lateral wall, ఒక medial wall, ఒక roof, ఒక floor, and then ఒక anterior wall, ఒక posterior wall. So 6 sided. So small cube like structure, middle ear cavity. Okay, so ఇందులో ఓన్లీ ద lateral wall and the medial wall are larger. అంటే మీకు ఇంకొక మనం వ్యూలో చూడాలంటే, సపోజ్ ఇది మీడియల్ వాల్, ఓకే, ఇది lateral వాల్. అయితే ఓన్లీ ఈ రెండే లార్జ్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూస్తే మీరు, ఇది రూఫ్ అవుతుంది, ఓకే, ఇది పోస్టీరియర్ వాల్ అవుతుంది, ఇది యాంటీరియర్ వాల్ అవుతుంది, ఇది ఫ్లోర్ అవుతుంది. ఓకే, బట్ మిగతా వాల్స్ అన్ని స్మాల్గా ఉంటాయి కంపారిటివ్లీ. బట్ ఓన్లీ దిస్ lateral వాల్, అటు ఉన్న మీడియల్ వాల్, ఓన్లీ ఈ రెండే మీకు కొంచెం లార్జర్ ఇన్ సైజ్. ఓకే, సో అందులో ఇట్ ఈస్ కంప్రెస్డ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఇఫ్ యూ కెన్ సీ ఇన్ దిస్, ఇప్పుడు ఇది నారో, ఇటు ఈ టింపానిక్ మెంబ్రెయిన్ ఇట్లా లోపలికి కాన్వెక్స్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఇన్నర్ మీడియల్ వాల్ కూడా ఇట్లా ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్ వల్ల కొంచెం ప్రొజెక్షన్ లోపలికి వస్తుంది. సో ఇట్ ఈస్ కంప్రెస్డ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, అంటే లాటరల్ నుంచి మిడిల్ నుంచి కూడా కంప్రెస్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ నారో, దీని క్యావిటీ. ఓకే, సో దీని వర్టికల్ డయా అండ్ యాంటీరో పోస్టీరియర్ అంటే బ్యాక్ టు ఫ్రంట్ డయా both are around 15 millimeters, అంటే 1.5 centimeters. Okay, అట్లాగే if you can see, this is in the shape of the biconcave అంటారు. ఇప్పుడు ఈ క్యావిటీ, ఇప్పుడు ఇటు నుంచి కాన్కేవ్ ఉంది, అటు నుంచి కాన్కేవ్ ఉంది. ఓకే, సో బైకాన్కేవ్ దీనివల్ల నేరో అవుతుంది, మధ్యలో నేరో అయిపోయింది. సో మీకు పైన అంటే మిడిల్ ఇయర్ క్యావిటీలో అప్పర్ మోస్ట్ పార్ట్ అది 6 mm ఉంటుంది. ఓకే, లోవర్ మోస్ట్ ఫ్లోర్ దగ్గర 4 mm ఉంటుంది స్పేస్, బట్ మధ్యలో మీకు ఓన్లీ 2 mm ఉంటుంది. సో ఇక్కడే మనకి ఏది మాలియస్, ఇన్కస్, స్టేపిస్ ఇవన్నీ ఈ రీజన్లో వస్తాయి మనకి. ఓకే, సో దాని బైకాన్కేవ్ షేప్డ్. సో ఆ బైకాన్కేవ్ ఉన్నందువల్ల క్యావిటీ యూనిఫామ్గా లేదు, పైన గ్యాప్ ఎక్కువ ఉంది రూఫ్ దగ్గర, ఫ్లోర్ దగ్గర కొంచెం తక్కువ, మిడ్ లైన్లో బాగా తక్కువ. సో 6 mm, 4 mm, 2 mm. ఓకే, సో ఇది దాని ఇంటర్నల్ మెజర్మెంట్స్. సో ఇందులో పార్ట్స్ తీసుకుంటే యూ గాట్ 2 parts. సో ద పార్ట్ ఎగ్జాక్ట్లీ కరస్పాండింగ్ టు ద టింపానిక్ మెంబ్రెయిన్ లోవర్ బార్డర్ నుంచి అప్పర్ బార్డర్ దగ్గర తీసుకుంటే దిస్ హోల్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ టింపానిక్ క్యావిటీ ప్రాపర్. ఓకే, టింపానిక్ క్యావిటీలోనే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టింపానిక్ క్యావిటీ ప్రాపర్. సో ఈ పైన రీజన్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిటింపానిక్ రిసెస్. సో కొంచెం పార్ట్ ఆఫ్ మాలియస్, ఇన్కస్ అవి ఇక్కడికి వెళ్తాయి, అంటే బాడీ ఆఫ్ ద మాలియస్ అవన్నీ ఈ రీజన్లోకి వస్తాయి, ఇన్కస్. ఓకే, అది కిందకు వచ్చాక స్టేపిస్, ఈ మాలియస్ హ్యాండిల్ దీనికి వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో కొంచెం పార్ట్ ఆఫ్ ఈ మనకి ఆస్టికల్స్ ఇందులో ఉంటాయి. సో
tympanic cavity proper, which is exactly corresponding to the tympanic membrane level ki. Okay, and then epitympanic recess. ఇది మొత్తం. సో 2. ఓకే, సో అట్లాగే మిడిల్ ఇయర్ క్యావిటీ మొత్తంలో ఆల్ ద స్ట్రక్చర్స్, అంటే దానికి మనం ఆల్రెడీ చదివాం కదా ఇక్కడ, లైన్డ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్ లో సిలియేటెడ్ అని. సో అట్లా మొత్తం అన్ని స్ట్రక్చర్స్ లైన్డ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్, మొత్తం ఆల్ ద వాల్స్ అండ్ ఆల్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మిడిల్ ఇయర్ క్యావిటీ ఆల్ ఆర్ లైన్డ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్. సో అట్లా దాని లోపల అన్నిటిని మ్యూకస్ మెంబ్రెయిన్ కవర్ చేస్తూ అన్నిటి మీద అట్లా ప్రొజెక్షన్స్ ఉంటూ, అంటే ఇట్స్ ఆల్ లైక్ ఏమనాలి, లాట్ ఆఫ్ స్ట్రక్చర్స్ కవర్డ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్స్. సో లోపల అన్ని మల్టిపుల్ స్పేసెస్ ఉన్నట్టు కనిపిస్తాయి మనకి, హనీ కాంబ్ అపిరెన్స్ లాగా. సో నౌ విల్ కమ్ టు ద బౌండరీస్. బౌండరీస్ అంటే దాని ఆల్ డిఫరెంట్ వాల్స్. ఓకే, సో విల్ ఫస్ట్ కమ్ టు ద రూఫ్. సో పెట్రస్ టెంపోరల్ బోన్ లో మనకి మిడిల్ ఇయర్ ఉంది, దానికి ఇంకా మీడియల్ గా ఇంటర్నల్ ఇయర్ ఉంది. సో దాని రూఫ్ ఏమొస్తుంది, ద రూఫ్ ఆఫ్ ద మిడిల్ ఇయర్, ఓకే, separates this middle ear from the middle cranial fossa. దాని పైకి వస్తే ఏముంది మనకి, ఎగ్జాక్ట్లీ వీఆర్ ఎంటరింగ్ ద మిడిల్ క్రేనియల్ ఫోసా. ఓకే, సో నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది టెగ్మెంట్ టింపానీ ఎక్కడ వచ్చింది, ఆర్క్యూట్ ఎమినెన్స్ కి లేటరల్ గా ఆ బోన్ లోపల చిన్న పీస్ ఆఫ్ బోన్ ఉంటుంది, టెగ్మెంట్ టింపానీ. సో దిస్ టెగ్మెంట్ టింపానీ ఇప్పుడు మనం అగైన్ మనం ఇట్లాగే ఇది హెడ్ అనుకుంటే, ఇప్పుడు ఇది యాంటీరియర్ పోస్టీరియర్, మనం సాజిటల్ సెక్షన్ తీస్తే టెగ్మెంట్ టింపానీ అట్లా ముందు నుంచి వెనక్కి, అంటే ఇప్పుడు సో ఇది మనకి మిడిల్ ఇయర్ క్యావిటీ రూఫ్. కానీ మిడిల్ ఇయర్ క్యావిటీలోకి యాంటీరియర్ సైడ్ నుంచి టెన్సార్ టింపానీ మజిల్, కెనాల్ ఫర్ టెన్సార్ టింపానీ, దానికి వెనకాల మాస్టాయిడ్ యాంట్రమ్, మాస్టాయిడ్ ప్రాసెస్, మాస్టాయిడస్. సో దానికి ఈ మొత్తానికి అది రూఫ్ ఫామ్ అవుతుంది, టెగ్మెంట్ టింపానీ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా. ఓకే, సో రూఫ్ ఈస్ ఫార్మ్డ్ బై దిస్ టెగ్మెంట్ టింపానీ. అంతకన్నా పైకి వెళ్తే మిడిల్ ఇయర్ క్యావిటీ మనకి. సో ఈ రూఫ్ లో చిన్న పిల్లల్లో బిలో ద ఏజ్ ఆఫ్ 2 years ఆ రూఫ్ ఇస్ నాట్ టోటల్లీ క్లోజ్డ్. అంటే మనకి పైన ఇప్పుడు పెట్రస్ టెంపోరల్ బోన్ అండ్ దెన్ దానికి నియర్ బై స్క్వామస్ టెంపోరల్ బోన్. సో ఈ రెండింటి జంక్షన్ కూడా ఉంటుంది, పెట్రోస్క్వామస్ సూచర్. సో అది టోటల్గా ఆసిఫై అవ్వదు చిన్నపిల్లల్లో బిలో 2 years ఏజ్. సో వాళ్ళకి అది కొంచెం స్లైట్గా ఓపెన్ ఉంటుంది. సో చిన్న పిల్లల్లో ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, జస్ట్ చిన్న జలుబు వచ్చినా ఏమొచ్చినా సడన్గా వాళ్ళకి రాత్రి ఫిట్స్ వచ్చాయి అంటే ఆ మిడిల్ ఇయర్ నుంచి ఆ పైకి మెనింజెస్కి వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్ ఈజీగా. చిన్నపిల్లలకి లైట్గా జలుబు వచ్చింది, జస్ట్ 1 day 2 days 3 days ఉన్నారు, సాయంత్రం చల్లగాల్లో బయట మనం ఎత్తుకుని బయటకు వెళ్ళాం, రాత్రి సడన్గా హై ఫీవర్, అందులో సడన్గా ఫిట్స్, ఇట్లాంటివి రాగలవు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ చిల్డ్రన్. అది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 2 or 3కి అది క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో అప్పుడు అంత ఈజీగా రాదు వాళ్ళకి. సో దట్ ఈస్ అబౌట్ రూఫ్. సో నౌ కమ్ టు ద ఫ్లోర్. ఫ్లోర్ అంటే ఇప్పుడు పెట్రస్ టింపానిక్ బోన్ ఉంది, సో దాని కింద మిడిల్ ఇయర్, అందులో లోపల మిడిల్ ఇయర్ ఉంది, దాని కింద ఫ్లోర్. సో దాని కింద ఎగ్జాక్ట్లీ మీకు ఈ కెరోటిడ్ కెనాల్ ఉంటుంది. ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ కింద నుంచి వచ్చింది, కెరోటిడ్ కెనాల్లోకి ఎంటర్ అయింది, హారిజాంటల్గా ఫార్వర్డ్స్ అండ్ మీడియల్లీ వెళ్ళింది. ఎపెక్స్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్, ఇక్కడ ఎపెక్స్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్ అంటే ఫోరామన్ లాసరం ఇక్కడ ఉంటుంది కింద, ఎపెక్స్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్ పైన ఉంటుంది. సో అక్కడ నుంచి బయటకు వచ్చి పైకి వెళ్ళిపోతుంది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. సో ఇక్కడ మిడిల్ ఇయర్ ఉంటుంది క్యావిటీ దానికి పైన. సో దాని ఫ్లోర్ ఎగ్జాక్ట్లీ 1 second సారీ, ఈ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ కి ఇట్లా మనకు మిడిల్ ఇయర్ వస్తుంది. సో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ విల్ బి కరస్పాండింగ్ టు ద యాంటీరియర్ వాల్. ఓకే, సో పెట్రస్ టెంపోరల్ బోన్ లోవర్ బార్డర్ దగ్గర ఇక మనకి జుగులార్ ఫోరామెన్, సో అక్కడ ఇంటర్నల్ జుగులార్ వెయిన్. సో ఫ్లోర్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ కింద ఎగ్జాక్ట్లీ మనకి ద బల్బ్ ఆఫ్ ద ఇంటర్నల్ జుగులార్ వెయిన్. సో జుగులార్ ఫోరామెన్ ఉంది, సో అక్కడ నుంచి అందులోనే లోపల మనకి బల్బ్ ఆఫ్ ద జుగులార్ వెయిన్ ఫామ్ అవుతుంది, ఇంటర్నల్ జుగులార్ వెయిన్, అండ్ దట్ గోస్ డౌన్వర్డ్స్ యాజ్ ఇంటర్నల్ జుగులార్ వెయిన్. సో ఎగ్జాక్ట్లీ దీని ఫ్లోర్ కి కింద మనకి ఇంటర్నల్ జుగులార్ వెయిన్ బిగినింగ్ పార్ట్ ఉంటుంది, a small piece of bone which is separating these two structures. ఓకే, సో ఈ ఫ్లోర్ లోనే మనకి ఫ్లోర్, సపోజ్ ఇది లేటరల్ వాల్, ఇది మీడియల్ వాల్ అనుకుంటే, సో ఆ మీడియల్ వాల్ కి దగ్గర ఫ్లోర్ కి దగ్గర ఒక చిన్న
ఓపెనింగ్ వస్తుంది. దట్ ఈస్ ఓపెనింగ్ ఆఫ్ టింపానిక్ కెనాలిక్యులస్. అది జుగులార్ ఫోరామన్ దగ్గర నుంచి ఓపెనింగ్ ఉంటుంది. సో అక్కడ నుంచి లోపల నుంచి టింపానిక్ బ్రాంచ్ ఆఫ్ గ్లోసోఫారింజియల్ నర్వ్ వచ్చి ఈ ఫ్లోర్లో వెరీ క్లోజ్ టు మీడియల్ వాల్ అది ఓపెన్ అయ్యి ఆ మీడియల్ వాల్ దగ్గర, ఇది మిడిల్ ఇయర్ మీడియల్ వాల్, ఇది మీడియల్ పార్ట్ ఆఫ్ టింపానిక్ మెంబ్రేన్, కానీ లోపల మనకి ఇంటర్నల్ ఇయర్ సెపరేట్ చేసేది మీడియల్ వాల్ ఆఫ్ మిడిల్ ఇయర్ క్యావిటీ. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ టింపానిక్ ప్లెక్సస్ ఉంటుంది ఆ రీజన్లో. సో అక్కడికి వెళ్తుంది ఆ టింపానిక్ బ్రాంచ్ ఆఫ్ గ్లోసోఫారింజియల్ నర్వ్. ఓకే, నౌ కమ్ టు ద యాంటీరియర్ వాల్. సో యాంటీరియర్ వాల్లో ఆల్రెడీ మనం కొన్ని స్ట్రక్చర్స్ చూసాం. ఏది స్టేషన్ ట్యూబ్ ఓపెనింగ్ ఒకటి, కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ, ఇవి మనం చూసాం. సో లెట్స్ ట్రై టు సీ ఇన్ అనదర్. ఓకే, సో ఇప్పుడు ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్కి వస్తుంది మనకి. ఓకే, సో ఇఫ్ యూ సీ ఇన్ ద యాంటీరియర్ వాల్, సో యాంటీరియర్ వాల్ ఈజ్ నారో అంటాడు. ఇప్పుడు పోస్టీరియర్ వాల్ అంటే ఇప్పుడు ఇదంతా పోస్టీరియర్ వాలే, కానీ యాంటీరియర్ వాల్ కొంతవరకే ఉంటుంది, అంటే చిన్నగానే ఉంటుంది. అంటే దాని ఇప్పుడు ఇఫ్ యూ సీ ద రూఫ్ విల్ బి స్లోపింగ్ డౌన్వర్డ్స్, ఫ్లోర్ మాత్రం సేమ్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు ఏమైంది, పోస్టీరియర్ వాల్ ఈజ్ లాంగర్, యాంటీరియర్ వాల్ ఈజ్ షార్టర్. ఓకే, సో ఇందులో రూఫ్ కూడా కిందకి స్లోప్ అవుతుంది, యాంటీరియర్గా మీడియల్ అండ్ లాటరల్ వాల్స్ కూడా దగ్గరగా ఉంటాయి, క్లోజర్ టు ఈచ్ అదర్. ఓకే, సో అప్పర్ మోస్ట్, ఇఫ్ యూ ఆర్ సీయింగ్ హియర్, అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యాంటీరియర్ వాల్లో కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ, అందులో వచ్చి టెన్సర్ టింపానీ మజిల్ వస్తుంది, అది వచ్చి ఇట్ విల్ అటాచ్ టు ద అప్పర్ పార్ట్ ఆఫ్ హ్యాండిల్ ఆఫ్ మాలియస్. ఆ హ్యాండిల్ ఆఫ్ మాలియస్ ఈజ్ అటాచ్ టు ద టింపానిక్ మెంబ్రెయిన్. ఓకే, ఇప్పుడు మనం లోపల నుంచి బయటకు చూస్తున్నాం, అంటే వీఆర్ లుకింగ్ ఎట్ ద మీడియల్ వాల్ ఆఫ్ ద టింపానిక్ మెంబ్రెయిన్ ఇన్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్ క్యావిటీ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు యాంటీరియర్ వాల్లో అన్నిటికన్నా పైన యూ గాట్ దిస్ ఓపెనింగ్ ఫర్ కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ. ఓకే, అది క్లియర్గా అనిపిస్తుంది కదా. ఓకే, దాని కిందనే ఎగ్జాక్ట్లీ యూస్టేషన్ ట్యూబ్ ఓపెనింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు యూఆర్ లుకింగ్ ఎట్ ద lateral wall of the middle ear. Okay, so if you see, there is a small plate of bone which is between these two canals. Okay, the plate of bone separating the canal for tensor tympani and eustachian tube, ఈ రెండింటిని సెపరేట్ చేస్తుంది. సో దిస్ పీస్ ఆఫ్ బోన్ మొత్తం అంతా ఉంటుంది, అంటే ఇప్పుడు యాంటీరియర్ వాల్ సపోజ్ ఇట్లా తీసుకుంటే ఆ మొత్తం అంతా ఆల్మోస్ట్ ఉంటుంది ఆ పీస్ ఆఫ్ బోన్. సో దట్ విల్ కమ్ బ్యాక్వర్డ్స్. ఇప్పుడు అది యాంటీరియర్ వాల్లో ఉంది కదా ఆ పీస్ ఆఫ్ బోన్, అది ఆల్మోస్ట్ మీడియల్ వాల్కి దగ్గర, ఇప్పుడు ఇది లాటరల్ వాల్లో చూస్తున్నారు మీరు, మీడియల్ వాల్ దగ్గర ఇంకొంచెం ఇట్ విల్ ఎక్స్టెండ్ బ్యాక్వర్డ్స్ మీడియల్ వాల్ దగ్గర. సో ఆ మీడియల్ వాల్ దగ్గరకి ఈ టెండాన్ ఆఫ్ టెన్సర్ టింపానీ మజిల్ వెళ్ళి దిస్ పీస్ ఆఫ్ బోన్ విల్ యాక్ట్ యాజ్ ఏ పుల్లీ, అంటే ఇప్పుడు దీనికి వైండ్ అప్ అయ్యి ఆ టెండాన్ దీనికి వైండ్ అయ్యి, ఇది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ద మీడియల్ వాల్, వైండ్ అయ్యి లాటరల్గా వెళ్తుంది టెండాన్. సో అంటే ఒకవేళ ఇది మీడియల్ వాల్ అనుకుంటే మనకి ఇక్కడ దీని ప్రాసెసెస్ కాక్లియరిఫార్మిస్ అంటారు దీన్ని, ఈ పీస్ ఆఫ్ బోన్ని. ఓకే, ప్రాసెసెస్ కాక్లియరిఫార్మిస్. సో అది మీడియల్ వాల్కి దగ్గరగా ఇంకొంచెం వెనక్కి పోస్టీరియర్గా ఎక్స్టెండ్ అవుతుంది వెనక్కి, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద యాంటీరియర్ వాల్, టువర్డ్స్ పోస్టీరియర్ సైడ్కి ఎక్స్టెండ్ అవుతుంది మీడియల్ వాల్ దగ్గర. సో ఎక్స్టెండ్ అయినప్పుడు ఏదైతే మజిల్ వస్తుందో ఆ మజిల్ వచ్చి దీనికి వైండ్ అయ్యి ఇట్ విల్ గో laterally and attached to handle of malleus. Malleus ఇక్కడ వస్తుంది lateral wall దగ్గర. ఓకే, ఇది ఇంకేమైనా డిఫరెంట్ అదర్ పిక్చర్లు ఉంటే కూడా మనం చూద్దాం మళ్ళీ. రైట్, సో ఈ రెండిటి కింద, ఇప్పుడు ఈ రెండిటి కింద యాంటీరియర్ వాల్ ఈస్, ఇట్ హస్ గాట్ ఎ థిన్ పీస్ ఆఫ్ బోన్ విచ్ సెపరేట్స్ ఇట్ ఫ్రమ్ ద ఏది మన కెరోటిడ్ కెనాల్. దాని ముందర కెరోటిడ్ కెనాల్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. సో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ నుంచి మీకు కొన్ని దానిపైన సింపథెటిక్ ప్లెక్సెస్ ఉంటుంది, ఆ ప్లెక్సెస్ నుంచి కొన్ని బ్రాంచెస్ విల్ కమ్ అండ్ ఎంటర్, అంటే దే విల్ పియర్స్ దిస్ వాల్ అండ్ ఎంటర్ ద క్యావిటీ. ఓకే, సో వాటిని కెరోటికో టింపానిక్ బ్రాంచెస్ అంటారు. ఓకే, సుపీరియర్ సింపథెటిక్ కెరోటికో టింపానిక్ బ్రాంచ్,
inferior sympathetic keratotympanic branch. So అవి ఎంటర్ అవుతాయి. సో యాంటీరియర్ వాల్లో యూ గాట్ అన్నిటికన్నా సుపీరియర్ మోస్ట్గా మీకు కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ, దాని కింద యూస్టేషన్ ట్యూబ్, ఆ రెండింటి మధ్యలో పీస్ ఆఫ్ బోన్, ఇది ఇప్పుడు కట్ చేయబడి ఉంది ఇక్కడ, పీస్ ఆఫ్ బోన్. దట్ పీస్ ఆఫ్ బోన్ close to the medial wall extends backwards, that is called as processus cochleariformis. So that acts as a pulley. So this tensor tympani muscle, the tendon winds around that and then goes to the lateral wall. Medial side nunchi lateral wall kelli it inserts onto the upper part of handle of malleus. Okay. So this is about the anterior wall. So now come to the posterior wall. So posterior wall lo manaki we have got a few features. So అన్నిటికన్నా మనకి ఇప్పుడు ఇది మాస్టాయిడ్ యాంట్రమ్. ఓకే, అంటే మాస్టాయిడ్ ఎయిర్ స్పేస్. సో దానికి ఎంట్రీ పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ అడిటస్. ఓకే, అడిటస్ టు ద మాస్టాయిడ్ యాంట్రమ్ అంటారు. ఓకే, దానికి వెళ్ళే దారి. ఓకే, సో అడిటస్ టు మాస్టాయిడ్ యాంట్రమ్ అన్నిటికన్నా సుపీరియర్గా పోస్టీరియర్ వాల్లోకి. సో అది దట్ ఓపెనింగ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద మాస్టాయిడ్ ఎయిర్ సెల్స్. మాస్టాయిడ్ యాంట్రమ్ అంటే బిగ్ స్పేస్. మళ్ళీ అక్కడి నుంచి వెనకాలకి వెళ్తే మాస్టాయిడ్ ఎయిర్ సెల్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ హనీకోమ్ షేప్డ్ సెల్స్ విత్ ఇన్ ద మాస్టాయిడ్ బోన్. ఓకే, సో దానికంటే కొంచెం కిందకు వస్తే మనకి ఫోసా ఇన్క్యూడిస్. సో ఇన్ దిస్ పిక్చర్ ఇఫ్ యూ సీ, ఇది మాలియస్. మాలియస్కి వెనకాల ఇన్కస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోన్ ఇన్కస్. ఓకే, దిస్ ఈజ్ ఇన్కస్. సో ఈ ఇన్కస్ పోస్టీరియర్ ప్రాసెస్ ఆర్ షార్ట్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఇది లాంగ్ ప్రాసెస్, కిందకు వచ్చింది, అది కనిపిస్తుంది కదా. సో కిందకు వచ్చింది లాంగ్ ప్రాసెస్, వెనకాల ఉన్నది షార్ట్ ప్రాసెస్. సో ఆ షార్ట్ ప్రాసెస్ కూర్చోవడానికి ఒక చిన్న డిప్రెషన్ ఉంటుంది బోన్లో. సో దట్ స్మాల్ డిప్రెషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోసా ఇన్క్యూడిస్. ఓకే, అండ్ దెన్ దానికంటే మనం కొంచెం కిందకి వస్తే, ఇప్పుడు ఇందులో ఈ పిక్చర్లో అంత క్లియర్ లేదు, విల్ ట్రై టు ఇందులో చూసిన. ఇప్పుడు యు ఆర్ లుకింగ్ అట్ ద మీడియల్ వాల్. ఓకే, అందులో కూడా ఇఫ్ యూ కెన్ డెసిఫర్, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్, ఎందుకంటే కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ, యూస్టేషన్ ట్యూబ్ ఓపెనింగ్. ఓకే, సో ఇప్పుడు మనం పోస్టీరియర్ వాల్ చూస్తున్నాం, అందులో పైన చూసాం. ఇప్పుడు ఆ పోస్టీరియర్ వాల్లో వెరీ క్లోజ్ టు ద మీడియల్ వాల్ there is a conical projection. అది కనిపిస్తుంది కదా ఇందులో, క్లియర్, a conical projection. So this is called as pyramid. ఆ పిరమిడ్ ఎపెక్స్ దగ్గర చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఓకే, సో దట్ ఓపెనింగ్ ఈజ్ మెంట్ ఫర్ ద ప్యాసేజ్ ఆఫ్ స్టెపీడియస్ మజిల్. మిడిల్ ఇయర్లో మనకి రెండే మజిల్స్ ఉన్నాయి, టెన్సర్ టింపానీ మజిల్. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, now this will be the processus cochleariformis. Okay, so ఈ మజిల్ ఇక్కడ నుంచి వచ్చి టెండన్, దానికి వైండ్ అయి and it will come laterally and insert onto the tympanic membrane, handle of malleus. So ఈ వెనకాల పిరమిడ్ నుంచి, this pyramid or conical projection which is present on the posterior wall but very close to the medial wall. Medial wall కి బాగా దగ్గరగా ఆ పిరమిడ్ వస్తుంది, దాని ఎపెక్స్లో ఒక ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ నుంచి స్టెపీడియస్ మజిల్ వచ్చి మనకి స్టేపిస్ నెక్కి ఇన్సర్ట్ అవుతుంది, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ స్టేపిస్కి. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఫీచర్ ఆఫ్ పోస్టీరియర్ వాల్. సో ఈ పిరమిడ్కి లేటరల్గా ఓకే దేర్ ఈజ్ అన్ స్మాల్ ఓపెనింగ్, అంటే పోస్టీరియర్ కెనాలిక్యులస్. సో అక్కడి నుంచి మనకి యాక్చువల్గా కార్డా టింపానీ, దానికి లేటరల్గా చిన్న ఓపెనింగ్ విచ్ ఇస్ ఓపెనింగ్ ఫర్ కార్డా టింపానీ. సో ఆ కార్డా టింపానీ నర్వ్ వచ్చి బ్యాక్ టు ఫ్రంట్ వచ్చి ఫ్రంట్లో వెళ్ళిపోతుంది బయటికి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పోస్టీరియర్ వాల్. సో నౌ కమ్ టు ద lateral wall.
lateral wall already అంటే not many features. ఇప్పుడు మీ అందరికి ఐడియా ఉంది. సో lateral wall mainly formed by the tympanic membrane. ఓకే, medial surface of tympanic membrane. ఆ tympanic membrane కిందది pars tensa, upper most part is pars flaccida. దానికంటే పైన కొంచెం పార్ట్ ఆఫ్ యూ గాట్ దిస్ స్క్వామస్ టెంపోరల్ బోన్, ఎపిటింపానిక్ రిసెస్ అంటే ఆ స్మాల్ ఏరియా అబౌవ్ ద టింపానిక్ క్యావిటీ ప్రాపర్, అక్కడ స్క్వామస్ టెంపోరల్ బోన్ ఇవన్నీ ఉంటాయి అందులో. సో ఆ రీజియన్లో వన్ సెకండ్.